హాయ్ అండి. నమస్తే. జస్టీ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం అండి. ఈరోజు మనం డే 2 బ్యాలెన్స్ డైట్ లంచ్ బాక్స్ తయారు చేసుకుందామా? ఫుల్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్‌తో హెల్తీగా, సింపుల్‌గా ఇంకా టేస్టీగా. రైనీ సీజన్‌లో ఇమ్యూనిటీ బూస్ట్ చేయాలి అన్నా, డైజెషన్ ఈజీగా అవ్వాలి అన్నా ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ అండి. మేథి పరాటా, ఎగ్ మలై కర్రీ, పెరుగు ఆవకాయ్, ఇంకా ఉడకపెట్టిన వేరుశనగ పల్లీలు. ముందుగా మనం వేరుశనగల్ని ఉడకపెడతాం. నేను వేరుశనగల్ని ముందుగానే ఒక అరగంట నీళ్ళలో నానపెట్టి శుభ్రంగా కడుక్కున్నానండి. ఇప్పుడు కుక్కర్‌లో కొంచెం నీళ్ళు పోసుకొని, అందులో వేరుశనగలు వేసి, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో 3 లేక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి. కుక్ చేశాక ఇలా మూత ఓపెన్ చేసి, వాటిని ఇలా వడగట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనిక్కడ 3 కట్టల మెంతికూర తీసుకున్నానని, చాలా చిన్న కట్టలు తీసుకున్నానండి. ఎందుకంటే ఇది పరాటాలో కాబట్టి. అదే పెద్ద కట్టయితే ఒక కట్ట సరిపోతుందండి. ఈ మెంతికూరని ఇలా కట్ చేసి కాడల్ని సపరేట్ చేయాలండి. కాడలు ఉంటే గనక పరాటా టేస్ట్ అనేది కొంచెం చేదుగా ఉంటుంది. అందుకే ఇలా కట్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది మనం పరాటాలో వేస్తాం కాబట్టి నోటికి పలుకులుగా తగలకుండా ఉండటానికి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో వీటిని 3 లేక 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. లేకపోతే మురుకనేది ఆకులకలా అంటుకొని ఉంటుంది. చూడండి ఎంత మురుకుందో. వీటిని ఇలా కడుక్కున్నాక ఆకుల్ని ఒక గిన్నెలో సపరేట్‌గా తీసుకున్నాక, ఇప్పుడు మనం ఒక చిన్న రోకలి తీసుకొని, అందులో 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచు అల్లం, ఒక పచ్చిమిర్చి తుంచి వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకోండి. మీకు రోకలి లేకపోతే మిక్సీ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని, అందులో అర టీ స్పూన్ వాముని ఇలా చేతిలో క్రష్ చేసుకొని యాడ్ చేయండి. పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ పసుపు, ఇంకా మెంతాకులు వేసుకొని, ఇందాక మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కొద్దిగా వేసుకొని, ఇప్పుడు అరకప్పు పెరుగు వేసుకోండి. వేసుకున్నాక మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని చపాతీ డౌలాగా కలుపుకోండి. పెరుగు సరిపోకపోతే కొద్దిగా వాటర్ పోసుకొనైనా కలుపుకోండి. ఇలా ముద్దగా చేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఎగ్ మలై కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా మనం 3 గుడ్డుల్ని ఉడకపెట్టుకోవాలి. ఉడికాక దాన్ని షెల్స్ ఇలా తీసేసి సగంగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీలో పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని, ఇంకా 2 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ నూనె వేసి, వేడయ్యాక మిక్సీలో పట్టిన ఉల్లిపాయ పేస్ట్ వేసి 2 నిమిషాల దాకా వేగనివ్వండి. వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 15 నిమిషాల దాకా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేయండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 200 ml మిల్క్ తీసుకొని యాడ్ చేయండి. యాడ్ చేశాక వీటిని గరిటెతో ఇలా బాగా కలపండి. బాగా కలిపాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీరా పౌడర్, అర టీ స్పూన్ పెప్పర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి, రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా కలపండి. 5 నిమిషాల దాకా కుక్ అవ్వనివ్వండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడకపెట్టుకున్న గుడ్డుల్ని వీటిలో వేసి ఒక 5 నిమిషాల దాకా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు గుడ్డుని రెండో వైపు తిప్పి ఇలా 2 నిమిషాల దాకా కుక్ చేయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే అండి. ఎగ్ మలై కర్రీ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. నేను చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయితే ఈ కర్రీ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మేతి పరాటా పిండిని తీసుకొని రోల్స్‌గా చేసుకొని ఇలా చపాతీలాగా రోల్ చేయాలండి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో బాగా కాల్చుకోండి. ఈ మేతి పరాటాలో ఐరన్ ఇంకా ఫైబర్ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఇంకా బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి బాగా పనిచేస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి.
పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. డైజెషన్ బూస్ట్ చేస్తుంది. రైనీ సీజన్లో బాడీ హీట్ బ్యాలెన్స్ చేయాలి అన్న పెరుగు కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మనం లంచ్ బాక్స్లో చూడండి, కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ ఉంది. డే 3 బ్యాలెన్స్డ్ డైట్ రెసిపీ కోసం వెయిట్ చేయండి.